Presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, SMR Holdings, Giridhari Constructions, Pranava Group, Nikhila Constructions and Developers, Radhe Constructions, Primark Projects, JSR Group, Sun City Infra Developers, Surya International. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి స్వాగతం. దసరా దీపావళి మధ్య రోజుల్లో మార్కెట్ మంచి జోష్ మీద ఉంటుంది. ఈసారి జీఎస్టీ తగ్గింపుతో కొనుగోళ్లు రికార్డు స్థాయిలో జరిగాయని గణకాలు చెబుతున్నాయి. ఆటోమొబైల్, జ్యువెలరీ, ఎలక్ట్రానిక్స్ విక్రయాలైతే మరీ చెప్పక్కర్లేదు. మిగిలిన రంగాలకు ఏమాత్రం తీసిపోని విధంగా రియల్ ఎస్టేట్ రంగంలోనూ అభివృద్ధి కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ TGIIC ఈ వీక్ నిర్వహించిన ల్యాండ్ ఆక్షన్లో హైదరాబాద్ సిటీలోని రాయదుర్గంలో భూములకు రికార్డు స్థాయి ధర లభించింది. దేశంలో మరెక్కడా లేని విధంగా ఎకరం 177 కోట్ల రూపాయలకు MSN రియాలిటీ సొంతం చేసుకుంది. హైదరాబాద్ స్థిరమైన అభివృద్ధిపై పెట్టుబడిదారులకు ఉన్న నమ్మకానికి రికార్డ్ ప్రైజింగ్ అద్దం పడుతోంది. సో మీరు డ్రీమ్ హౌస్ కొనడం గురించి ఆలోచిస్తున్నా, రియాలిటీ ఇన్వెస్ట్మెంట్స్కు ప్లాన్ చేస్తున్నా అత్యంత అనుకూలమైన టైం ఇదే. ఈ విషయంలో మీకు తోడుండి మీకు చక్కటి మార్గనిర్దేశం చేయడంలో ముందుంటుంది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శరవేగంతో మారుతోంది. ఏ సమాచారం కావాలన్నా ఆన్లైన్లో వెతకడం మామూలైంది. యూత్తో పాటు అన్ని వర్గాలు తెగ గూగుల్ చేస్తున్నారు. రియాలిటీ రంగం కోసం ఇన్ఫర్మేషన్ గూగుల్లో కావాల్సినంత దొరుకుతున్నా అందులో ఏది జెన్యూన్ అనేది చెప్పడం కష్టమే. ఈ ప్రాబ్లంకు వన్ స్టాప్ సొల్యూషన్ అందుబాటులోకి వచ్చేసింది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు, ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ ప్రాజెక్టుల విశేషాలతో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు నారెడ్కో ఆన్లైన్లో ఉంచుతోంది. www.naredkotelangana.com వెబ్సైట్. ఈ వెబ్సైట్ సందర్శిస్తే మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇంటే తెలిసిపోతుంది. రియాలిటీ రంగం మొత్తం ఎన్నాళ్ళగానో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. సొంతింటి కోసం కనే ప్రతి ఒక్క కళ నిజమయ్యే తరుణం వచ్చింది. వందలాది ప్రాపర్టీ వివరాలను ఒకే వేదికపై చూసే అరుదైన అవకాశం వచ్చింది. ఇట్స్ హోమ్ టైమ్ అంటూ అందరికీ సాదర స్వాగతం పలుకుతోంది నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో. రియాలిటీ రంగంలో కింగ్ ఆఫ్ ద ఈవెంట్స్ గా పేరొందిన నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో హైదరాబాద్ లోని హైటెక్స్ లో మొన్న శుక్రవారం గ్రాండ్ గా స్టార్ట్ అయింది. తెలంగాణలోని ప్రముఖ రియాలిటీ సంస్థలు, డెవలపర్లు, బిల్డర్ కమ్యూనిటీలు ప్రాపర్టీ షోలో పాల్గొన్నారు. ప్రాపర్టీ షో సందర్భంగా కస్టమర్లను ఆకట్టుకునేలా డెవలపర్లు అట్రాక్టివ్ ఆఫర్స్ ఎన్నో అందుబాటులోకి తెచ్చారు. డిస్కౌంట్స్, అడిషనల్ బెనిఫిట్స్, అట్రాక్టివ్ ప్రైసెస్ వంటివి కూడా ఆఫర్ చేస్తున్నారు. దీనికి తోడు కస్టమర్లకు తక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ ని కూడా ఆఫర్ చేస్తూ అన్ని ప్రముఖ బ్యాంకులు సైతం ఈ ప్రాపర్టీ షోలో పాల్గొన్నాయి. నారెడ్కో ప్రాపర్టీ షోపై బయ్యర్లలోనూ విపరీతమైన క్రేజ్ ఉండడంతో శుక్ర, శనివారాల్లో భారీగా సందర్శకులు తరలి వచ్చారు. వీకెండ్ డేస్ కావడంతో హైటెక్స్ ప్రాంగణం ఎంతో సందడిగా మారిపోయింది. ఈ గ్రాండ్ ఈవెంట్ సందర్శించేందుకు ఈ రోజు సాయంత్రం వరకే టైం ఉంది. వెంటనే హైటెక్స్ కి బయలుదేరండి, మీ డ్రీమ్ హౌస్ ని సొంతం చేసుకోండి. You know, the present government, under the leadership of our Chief Minister and the entire cabinet, is very much committed for the overall and all-round development of the city. We believe Telangana state is more or less a city state. That's the reason we are focusing more and more on building on the city and allotting more budget for the growth of the city also, not only for the infrastructure, even otherwise also. Every year we are allotting not less than 10,000 crores for the development of the city, particularly the plan expenditure. That shows how committed we are seriously for the growth of Telangana. Our goal is to make Hyderabad the most predictable and transparent city for investment in India. Over the past 3 decades, Naredko Telangana has been striving to make a notable contribution to the society. Naredko Telangana has been working towards facilitating a dialogue between the government and the real estate industry, conducting a mega property show annually to facilitate marketing of builder developer projects and also to give a platform for all the prospective buyers. So as we all know, buying a house is a dream for so many buyers, investing their lifetime investment. So identifying a property is not so easy. So they have to go to so many locations. So it is impossible for an individual
to go and actually study different projects in Hyderabad. So that's why NAREDCO Telangana platform will help all the buyers to take purchase decision as per the choice of location, as per their budget. NAREDCO Telangana Property Show is like a supermarket for real estate projects. చాలా మంది చాలా కథనాలు నడిపించారు హైదరాబాద్ మార్కెట్ గురించి. మొన్న ఆక్షన్ ద్వారా తెలిసింది వాళ్ళు ఏవైతే కథనాలు నడిపించారో అవన్నీ ఒక ఆక్షన్ లో పటాపంచలైపోయాయి. ది కన్స్ట్రక్షన్ సెక్టర్ అలోన్ has achieved an impressive growth of 11.97%. Our construction industry has contributed to 80,000 crores to the state economy in 2025. And the most important thing is 2017 లో మనం రేరా అడాప్ట్ చేసాము. 2021 కి మనకి 3,000 చిల్లర రేరా రిజిస్ట్రేషన్స్ అయ్యాయి. ఈ రోజున 9,740. I think this is highest in the country. This shows our growth. And sir, the government is always with us. We don't want any incentives for developers. We want only speedy approvals and some incentives to the purchasers. అంతకు తప్ప మేము వేరే ఏమీ అడగం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సొంత కష్టంపై పైకెదిగి బ్రాండ్ వాల్యూ పెంచుకునే వారు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. గట్టి పట్టుదల, అన్ని పరిస్థితుల్లో తడబడకుండా ముందుకు సాగడం, కాలంతో పాటు వచ్చే సవాళ్లను ఎదుర్కొంటూ కొత్తదనాన్ని అందిపుచ్చుకోవడమే ఎవరినైనా విజేతలుగా నిలుపుతుంది. అలా పైకెదిగిన ఓ సంస్థ, ఓ విజయవంతమైన ఆటగాడు ఇప్పుడు జట్టు కట్టారు. వారే జాతీయ స్థాయిలో ప్రత్యేకమైన పరిచయం అవసరం లేని పేరు సచిన్ టెండూల్కర్. పెయింట్స్ రంగంలో అందరికీ సుపరిచితమైన పేరు టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్ ఇప్పుడు పాన్ ఇండియా విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా గాడ్ ఆఫ్ క్రికెట్, లెజెండరీ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ ను బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకుంది. సచిన్ కు ఉన్న విశేషమైన పాపులారిటీతో టెక్నో పెయింట్స్ నేషనల్ లెవెల్లో దూసుకుపోవడానికి మార్గం సుగమమైంది. హలో సార్, హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. సో వీఆర్ సో హ్యాపీ సచిన్ టెండూల్కర్ని మీరు బ్రాండ్ అంబాసిడర్గా తీసుకోవడం మాకు కూడా చాలా ఎక్సైటింగ్గా ఉంది. టెక్నో పెయింట్స్లో సచిన్ టెండూల్కర్ గారిని బ్రాండ్ ఎండోర్స్ చేయడానికి టెక్నో పెయింట్స్ యొక్క ప్రత్యేకత ఏంటని మీరు అనుకుంటున్నారు? ప్రజెంట్ మేము టెక్నో పెయింట్స్ సౌత్లోనే ఎక్కువ ఫోకస్ చేసుకుంటూ ప్రాజెక్ట్స్ ఎక్కువ చేసుకుంటూ వచ్చాము. లాస్ట్ 2 years నుంచి అన్ని మెట్రోస్లో, మేజర్ మెట్రోస్ అన్నిటిలో కూడా మా బిజినెస్ని ఎక్స్పాండ్ చేసాము. బిఫోర్ అయితే సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ మహేష్ బాబుని బ్రాండ్ అంబాసిడర్గా ఉండేవాడు మనకి. ఆయన ద్వారా కొంచెం మేము సౌత్ అంతా కూడా ఎక్స్పాండ్ అవ్వడానికి బాగా ఆయనకున్న ఇమేజ్ మాకు బాగా ఉపయోగపడింది. రీసెంట్లీ ఏంటంటే మేము మా కంపెనీ యొక్క 5 yearsకి ఒక మంచి బిజినెస్ రోడ్ మ్యాప్ తయారు చేసాం. ఇండియాలో పెయింట్ ప్లస్ అప్లికేషన్ సర్వీసెస్కి చాలా డిమాండ్ ఉంది ఇక్కడ. ఈ డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని మేము నేషనల్ మార్కెట్లో అన్ని మేజర్ మెట్రోస్కి దీన్ని ఎక్స్పాండ్ చేయబోతున్నాం. ఈ ఎక్స్పాండ్ చేయడానికి ఏమవుతుందంటే మాకు వస్తున్న కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. మా టార్గెట్ సెగ్మెంట్స్కి కొంచెం రీచ్ అవ్వడానికి మాకు బ్రాండ్ యాక్సెప్టెన్సీ చాలా ఇంపార్టెంట్. మ్యానుఫ్యాక్చరింగ్ ప్లస్ అప్లికేషన్ సర్వీసెస్ ఎంట్రీకి చాలా మంచి బ్యారియర్ అయింది అది. దాంతోపాటు మిగతా మెట్రోస్లో కూడా మేము మా బ్రాండ్ యాక్సెప్టెన్సీకి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఏం చేసామంటే రీసెంట్గా సచిన్ టెండూల్కర్ గారితో అగ్రిమెంట్ చేసుకున్నాం. ఎందుకంటే గ్లోబల్గా చాలా పెద్ద ఇమేజ్ ఉన్న ఒక పెద్ద స్టార్, గాడ్ ఆఫ్ క్రికెట్ అని చెప్తుంటారు. ఆయనకున్న ఇమేజ్ని, ఆయనకున్న ఇదిని దృష్టిలో పెట్టుకొని మేము ఆయన్ని ఎండోర్స్మెంట్ తీసుకోవటం అయింది. రీసెంట్గా అగ్రిమెంట్ కూడా కంప్లీట్ అయింది. సౌత్ ఇండియాలో నేషనల్గా ఉన్న బ్రాండ్ అంబాసిడర్స్ని తీసుకున్న 5వ కంపెనీ టెక్నో పెయింట్స్, 5th కంపెనీ టెక్నో పెయింట్స్ సౌత్ ఇండియాలోనే. ఇప్పటి వరకు నేషనల్ బ్రాండ్ అంబాసిడర్స్ని ఒక 4 మాత్రమే సౌత్ నుంచి ఎండోర్స్మెంట్ అయ్యాయి. దాంట్లో 5th కంపెనీ టెక్నో పెయింట్స్. పెయింట్స్లో ఫస్ట్ కంపెనీ మాది. దానికి మేము చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాం, చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అది ఒక రెస్పాన్సిబిలిటీ కూడా. అంటే ఆయనకున్న ఇమేజ్ని మేము దాన్ని మోర్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మా కస్టమర్స్కి, మా టార్గెట్ కస్టమర్స్కి కూడా అలాంటి సర్వీసెస్ ఎక్స్పెక్ట్ చేస్తారు, అలాంటి క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేస్తారు మా దగ్గర నుంచి. అవన్నీ కూడా దానికి మేము చాలా, మా టీము మేము చాలా రెడీగా ఉన్నాం అన్నమాట. టెక్నో పెయింట్స్ ఇంకా అత్యున్నత స్థాయికి వెళ్ళాలని అండ్ పాన్ ఇండియా లెవెల్గా మాత్రమే కాదు గ్లోబల్గా మార్కెట్ సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. థ్యాంక్ యూ. బెస్ట్
కనెక్టివిటీ, ర్యాపిడ్ డెవలప్మెంట్కు స్కోప్, అఫోర్డబుల్ ప్రైసింగ్, వండర్ఫుల్ అనిపించే ఎమ్యూనిటీస్, ప్రైమ్ లొకేషన్, ఇలాంటి చోట ప్రీమియం ప్రాపర్టీను సొంతం చేసుకోవడం అంటే పర్ఫెక్ట్ లైఫ్ ఇన్ ఎవ్రీ డే. లగ్జరీని రీడిఫైన్ చేసేలా, లార్జర్ దాన్ లైఫ్ అనేలా లగ్జరీ ప్రాజెక్టులో ప్రాపర్టీని ఇష్టపడే వారికి అల్టిమేట్ చాయిస్గా నిలుస్తోంది అన్విత గ్రూప్. అడుగడుగున విలాసం ఉట్టిపడేలా ఇలాంటి అద్భుతం ఇంకెక్కడా ఉండదు అనిపించే ప్రాజెక్టులు డిజైన్ చేయడం అన్వితకు మాత్రమే సాధ్యం. హైదరాబాద్ లో ఎక్కడ ప్రాపర్టీ షో జరిగిన అన్విత ప్రాజెక్టులు స్పెషల్ అట్రాక్షన్స్ గా నిలుస్తాయి. ప్రస్తుతం హైటెక్స్ లో జరుగుతున్న నారేడుకు తెలంగాణ ప్రాపర్టీ షోకు అన్విత గ్రూప్ ప్లాటినం స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది. నారేడుకు తెలంగాణ ప్రాపర్టీ షోలో భాగ్యనగరానికి మణిహారంలా నిలిచే అన్విత ఇవానా, అన్విత హైనైన్, అన్విత పార్క్ సైడ్ ప్రాజెక్ట్స్ లను ఇందులో షోకేస్ చేస్తోంది. సందర్శకులను ఎంతగానో అట్రాక్ట్ చేస్తున్నాయి. హలో అండి, నెరెడ్కో ప్రాపర్టీ షో శుక్రవారం, శనివారం, ఆదివారం హైటెక్స్లో జరుగుతున్న ప్రాపర్టీ షోలో మా ప్రాజెక్ట్స్ని షోకేస్ చేసాం. టోటల్గా 3 ప్రాజెక్ట్స్, అన్విత హైనైన్, అన్విత ఇవానా అండ్ పార్క్ సైడ్. ఈ 3 ప్రాజెక్టులు ఒక్కొక్క ప్రాజెక్టు ఒక్కొక్క స్పెషాలిటీగా డిజైన్ చేసాం. అన్విత ఇవానా ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి 16 లైన్ రోడ్ ఫేసింగ్, అంటే ఓఆర్ఆర్ ఆనుకుని ప్రాజెక్ట్ ఉంటుంది. జస్ట్ నెక్స్ట్ టు నియోపాలిస్ అండి. ఈ ప్రాజెక్ట్లో ఈచ్ టవర్ 350 ఫ్లాట్స్ ఉంటాయి. టోటల్ 6 టవర్స్ ఉన్న ప్రాజెక్ట్ అండి. ఒక 2 టవర్స్ మేము ఇప్పుడు హ్యాండ్ ఓవర్ స్టేజ్లో ఉన్నాం. 4 టవర్స్ వచ్చి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఈచ్ టవర్లో ఏంటంటే మీకు గ్రౌండ్ లెవెల్లో ఫ్లాట్స్ ఉండవు. డబుల్ హైట్ స్టిల్ట్ ఏరియా ఇచ్చి విత్ రిసార్ట్ స్టైల్ లివింగ్ కాన్సెప్ట్తో ఈ ప్రాజెక్ట్ని డిజైన్ చేసాం. దీంట్లో ఉన్న ఫ్లోర్ ప్లాన్స్ కూడా ప్రతి ఫ్యామిలీ వాళ్ళ లైఫ్ స్టైల్ని బేస్ చేసుకుంటూ పర్టికులర్ ఏ రూమ్ సైజ్ ఎలా ఉండాలో దాన్ని యూజ్ అయ్యే విధంగా డిజైన్ చేసాం. ప్రతి ఫ్లోర్ ప్లాన్ కూడా వెరీ యూనిక్ కాన్సెప్ట్తో చేసాం. ప్రతి రూమ్ని కూడా చాలా అంటే ఎక్కడ స్పేస్ వేస్టేజ్ కాకుండా డిజైన్ చేయడం జరిగింది. ప్లస్ బాల్కనీ టు బాల్కనీ ప్రైవసీ అనేది ఈ ప్రాజెక్ట్లో చూస్తారు. అలాగే హైనైన్ వచ్చేటప్పటికి 15 acresలో 9 టవర్స్ బిల్డ్ చేస్తున్నామండి. టోటల్గా 30 ఫ్లోర్స్ ఉన్న టవర్స్ అయ్యి 31st ఫ్లోర్లో ఒక స్కై వాక్ డిజైన్ చేసాం. మోర్ దెన్ 1 మైల్ స్కై వాక్ ఆన్ 31st ఫ్లోర్. ఫ్లోర్ ప్లాన్స్ కానీ ఎమ్యూనిటీస్ కానీ వెరీ యూనిక్ డిజైన్స్తో చేసాం. అలాగే పార్క్ సైడ్ అని చెప్పి మేము మేడ్చల్ ఓఆర్ఆర్కి దగ్గరలో ఒక 50 acresలో 270 హౌసెస్ చేస్తున్నాం మేము. అందులో 50 acresలో 35 acres ఓపెన్ స్పేసెస్ ఉంటాయి. ఓన్లీ 15 acres ఏరియాలోనే కన్స్ట్రక్షన్ చేసాము మేము. ఒక్కొక్క క్లస్టర్లో డిజైన్ చేసాం. అంటే మీరు గ్రూప్ వైజ్గా కూడా ఒక క్లస్టర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, ఫ్రెండ్స్ వైజ్గా ఒక క్లస్టర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రతి విల్లాకి కూడా ఫ్రంట్ యార్డ్ అండ్ బ్యాక్ యార్డ్ అనే కాన్సెప్ట్తో ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేసాం. అంటే ఇటువంటి ప్రాజెక్ట్ మీరు హైదరాబాద్లో ఎక్కడ చూసి ఉండరు. ఒకసారి విజిట్ చేయండి ఆ ప్రాజెక్ట్ని. ఈ నెరెడ్కో ప్రాపర్టీ షోలో ఈ 3 డేస్లో ఫ్లాట్స్ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి మేము మాడ్యులర్ కిచెన్ అనేది ఆఫర్ చేస్తున్నాము. మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా, మోస్ట్ రియలబుల్ బ్రాండ్, అల్టిమేట్ ప్రాజెక్ట్. కొత్తగా ప్రాపర్టీ కొనాలనుకునే వారికి కావాల్సిన పర్ఫెక్ట్ కాంబినేషన్. ఇందుకు సరైన అడ్రస్ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. ప్రతి ప్రాజెక్ట్ను అట్రాక్టివ్గా ఫ్యూచర్ జనరేషన్కు సైతం నచ్చే విధంగా డిజైన్ చేసే విజనరీ ఎన్సిడి సొంతం. 100% కస్టమర్ సాటిస్ఫాక్షనే లక్ష్యంగా క్రెడిబిలిటీ అండ్ కమిట్మెంట్తో ప్రాజెక్టులు డిజైన్ చేస్తూ ఎన్సిడి తన ప్రత్యేకత చాటుకుంటూ వస్తోంది. హైదరాబాద్ హైటెక్స్ లో ప్రస్తుతం నారేడుకు తెలంగాణ చాప్టర్ గ్రాండ్ రేంజ్ ప్రాపర్టీ షో నిర్వహిస్తోంది. ఈ ఈవెంట్ లో నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ భాగస్వామిగా ఉంది. సిటీలో పొల్యూషన్ కి దూరంగా పచ్చదనం, ప్రశాంతత కొలువైన ఏరియాల్లో మోఖిలా పేరు ముందుగా వినిపిస్తుంది. ఇక్కడ నిఖిలా సంస్థ డెవలప్ చేసిన లేటెస్ట్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్ తో పాటు మరిన్ని ప్రెస్టీజియస్ ప్రాజెక్టులను ప్రాపర్టీ షోలో షోకేస్ చేసింది. ఈ ఈవెంట్ లో ఎన్సిడి ప్రాజెక్టులు కస్టమర్ల దృష్టిని విశేషంగా ఆకట్టుకున్నాయి. నారెడ్కో ప్రాపర్టీ షోలో నిఖిలా ప్రాజెక్టులకు సందర్శకుల నుంచి వస్తున్న స్పందనపై ఎన్సిడి సంస్థ అధినేత శ్రీనివాస్ గారు, ఆయన కుమార్తె నిఖిలా గారు మాట్లాడుతున్నారు. హ్యావెల్లో ఈ 15th నెరాడ్కో ప్రాపర్టీ షో వన్ స్టాప్ సొల్యూషన్. అందరికీ కూడా విల్లాలు కావాల్సిన విల్లాలు, ప్లాట్స్ కావాల్సిన ప్లాట్స్, అలాగే అపార్ట్మెంట్స్ కావాల్సిన అపార్ట్మెంట్స్ కూడా మీకు ఇష్టమైన రీతిలో సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ డ్రీమ్ హోమ్ని సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ లోన్స్లో కూడా ప్రాసెసింగ్ ఫాజ్లో కానీ అదర్ లోన్స్లో కానీ కొన్ని రిబేట్లు కూడా ఇవ్వడం జరిగింది హెచ్డిఎఫ్సి అండ్ ఎస్బీఐ వారు. ఈ ప్రాపర్టీ షోలో మీ డ్రీమ్ హోమ్ని సొంతం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. పండుగ శోభతో జరుపుకుంటున్నటువంటి నెరాడ్కో 15th ప్రాపర్టీ షో పండుగలో ఎన్సిడి కూడా స్పాన్సర్గా వ్యవహరిస్తుంది. ఎన్సిడి కూడా స్టాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే
ఒక మంచి శుభ వార్తతో కూడా మేమందరం కూడా మీ ముందుకు రావడం జరిగింది. మోకిలాలో నిర్మిస్తున్నటువంటి రాయల్ పెవిలియన్లో డి బ్లాక్ అన్ని రకాల అనుమతులు పొంది మీ ముందుకు వచ్చింది. ఇప్పుడు అన్ని బ్లాకుల్ని ఆదరించినట్లు ఈ డి బ్లాక్ని కూడా మీ ఆదరామాలతో ఆదరించి సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లే విధంగా దీవిస్తారని కోరుకుంటున్నాం. నారెడ్కో తెలంగాణ 15th ప్రాపర్టీ షో హైటెక్స్లో అక్టోబర్ 10, 11, 12న ఈ 3 days జరుగుతుంది. ఇందులో ఎన్సిడి కూడా పార్టిసిపేట్ చేస్తుంది. ఎన్సిడి వచ్చేసి ఎన్సిడి రాయల్ పెవిలియన్, ఎన్సిడి కమర్షియల్, సాయి పల్లవి ఎలైట్ షోకేస్ చేస్తున్నాము. ఎన్సిడి రాయల్ పెవిలియన్లో ఫేజ్ 1 ఏబీసీ బ్లాక్ అండ్ 1 క్లబ్ హౌస్, ఫేజ్ 2 డి బ్లాక్ అండ్ క్లబ్ హౌస్ 2. అండ్ ఈ నారెడ్కో ప్రాపర్టీ షోలో మేము ఫేజ్ 2 డి బ్లాక్ అండ్ క్లబ్ హౌస్ లాంచ్ చేయడం అవుతుంది. డి బ్లాక్ వచ్చేసి 4 BHK లగ్జరీ రీగల్ రెసిడెన్సెస్, అవి చాలా లిమిటెడ్ ఎడిషన్ మాత్రమే. ఎన్సిడి రాయల్ పెవిలియన్తో పాటు ఎన్సిడి కమర్షియల్ ప్రాజెక్ట్ ఎన్సిడి సాయి పల్లవి ఎలైట్ కూడా డిస్ప్లే చేస్తున్నాము. సాయి పల్లవి ఎలైట్ కమర్షియల్ వచ్చేసరికి ఎన్సిడి రాయల్ పెవిలియన్ ఆపోజిటే ఉంటుంది. ఇది మోకిలాలోనే టాలెస్ట్ కమర్షియల్ కాంప్లెక్స్ బై ఎన్సిడి. నారెడ్కో ప్రాపర్టీ షోకి విజిట్ చేసి మా స్టాల్ని మీరు విజిట్ చేసి మీకు నచ్చిన ప్రాపర్టీని చూస్ చేసుకోవచ్చు. పూసే పువ్వు, ఎదిగే మొక్క, పచ్చని చెట్టు ప్రకృతి ఇచ్చిన అద్భుతమైన వరాలు. నేటి సిటీ లైఫ్ బిజీగా మారిపోయి వీటి జాడే కనిపించకుండా పోతుంది. నయన మనోహరమైన పరిసరాల నడుమ పచ్చటి ప్రకృతి అందాలను చూస్తూ పరవశించి ఎన్ని రోజులైందో గుర్తు చేసుకోండి. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఆ అద్భుతమైన ఆనందం ఎక్కడో మిస్ అయిపోయామని అనిపిస్తుంది కదా. మీరు వెతికే ఆనందం మరింత అద్భుతంగా మిమ్మల్ని ఆశ్చర్యపరిచేలా ఓ మ్యాన్ మేడ్ వండర్ మిమ్మల్ని స్వాగతిస్తోంది. అదే ఎక్స్పీరియం. యూరోపియన్ కంట్రీస్ లో ఎకో పార్కులు ఎంతో అట్రాక్టివ్ గా ఉంటాయి. భాగ్యనగరంలో వాటిని తలదన్నేలా ఎక్స్పీరియంను తీర్చిదిద్దారు రామడుగు రామ్దేవ్ గారు. ఎక్స్పీరియం ప్రత్యేకతల్ని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈ ఎకో పార్క్ లోని వండర్స్ విస్తృత స్థాయిలో పరిచయం చేసేందుకు ప్రస్తుతం హైటెక్స్ లో జరుగుతున్నటువంటి నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షోలో ఎక్స్పీరియం భాగస్వామ్యమైంది. ఇందులో ఎక్స్పీరియం స్టాల్ హైలైట్ గా నిలిచి సందర్శకులను విశేషంగా అట్రాక్ట్ చేస్తోంది. ప్రాపర్టీ షోకి వచ్చిన వారంతా ఎక్స్పీరియం స్టాల్ ని ప్రత్యేకంగా సందర్శించి దీని విశిష్టతను తెలుసుకోవడంపై ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రామదేవరావు గారు నమస్తే. మీ ఎక్స్పీరియం పార్క్ విజిట్ చేసాము, నిజంగా వండర్ఫుల్గా ఉంది. సో ఐ అడ్వైజ్ ఎవ్రీ పర్సన్ టు విజిట్ విత్ ఫ్యామిలీ అండ్ ఎక్స్పీరియన్స్ ద ఎక్స్పీరియం పార్క్. అలాగే వీళ్ళు పార్క్తో పాటు రకరకాల సెలబ్రేషన్స్ కూడా చేస్తున్నారు, వీక్లీ వన్స్, అలాగే ఎవ్రీ ఫెస్టివల్కి వాటిలో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. హలో అండి, ఇక్కడ ఎగ్జిబిషన్ సెంటర్లో నారెడ్కో రియల్ ఎస్టేట్ ఎక్స్పో జరుగుతుంది. దీంట్లో మేము మా ఎక్స్పీరియం తరఫున పార్టిసిపేట్ చేస్తున్నాము. జూపల్లి కృష్ణారావు గారు, తర్వాత మన డిప్యూటీ సీఎం గారు వచ్చేసి దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. చాలా మంది బిల్డర్స్, తర్వాత వచ్చేసి సో మనీ గెస్ట్లు వస్తున్నారు. వచ్చేసి మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంది. వచ్చిన గెస్ట్లందరికీ మేము వచ్చేసి మా ఎక్స్పీరియంలో ఎంట్రీ ఫీలో 20% డిస్కౌంట్ ఇస్తున్నాము. తర్వాత అందరూ వచ్చేసి దీన్ని అవైల్ చేసుకోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అది కాకుండా రీసెంట్గా మేము ఎక్స్పీరియం క్లబ్ అని స్టార్ట్ చేసామండి. ఎక్స్పీరియం క్లబ్ కూడా వచ్చేసి ఇప్పుడు దీంట్లో బుక్ చేసుకున్న వాళ్ళకి 10,000 రూపీస్ డిస్కౌంట్ ఇస్తాము. ఇది వచ్చేసి ప్రీ లాంచ్ ఆఫర్ కింద మేము ఓన్లీ 4 lakhsకే మెంబర్షిప్ ఇస్తున్నాము. తర్వాత ఈ ఎగ్జిబిషన్ డిస్కౌంట్ కింద 10,000 రూపీస్ డిస్కౌంట్ కూడా ఆఫర్ చేస్తున్నాము. ఎక్స్పీరియం అనేది వచ్చేసి కంప్లీట్లీ డిఫరెంట్ ప్రాజెక్ట్ అండి. దిస్ ఇస్ ద వన్ అండ్ ఓన్లీ ప్రాజెక్ట్ ఇన్ ద వరల్డ్. ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి మేము ఈ చెట్లను తీసుకొచ్చేసి ఇక్కడ క్యూరేట్ చేయడం జరిగింది. తర్వాత వచ్చేసి దాదాపు ఒక 600 స్కల్ప్చర్స్ని కూడా మేము మా ప్రాజెక్ట్లో పెట్టడం జరిగింది. తర్వాత 250 వరకు న్యాచురల్ స్టోన్స్ని కూడా మేము దీంట్లో వాడాము. ఇవన్నిటి కలిపి ఒక డిఫరెంట్ విధంగా మేము దాన్ని క్యూరేట్ చేసాము. ఇప్పుడు ఉండే కాంక్రీట్ జంగల్లో ఉన్న లైఫ్కి మా ఎక్స్పీరియం లాంటి పార్క్ వస్తే మీకు పెద్ద రిలీఫ్గా ఉంటుంది. తర్వాత వచ్చేసి మీరు ఇదంటే ఒక లంగ్ స్పేస్ అండి. హైదరాబాద్ సిటీకి ఇది ఒక బిగ్ లంగ్ స్పేస్ కింద ఉంటుంది. కాబట్టి మీరు దీన్ని అందరూ వచ్చేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను.
ప్రతి ఇంట వెలుగులు నింపే పండుగ దీపావళి. ఈ పండుగ టైంలో డ్రీమ్ హౌస్లో అడుగు పెట్టడం అంటే లైఫ్లో బ్రైటెస్ట్ మూమెంట్. ఈ సంతోషాన్ని కానుకగా ఇస్తోంది గిరిదారి కన్స్ట్రక్షన్స్. రాజేంద్రనగర్ సమీపంలో గిరిదారి సంస్థ డెవలప్ చేస్తున్న అల్ట్రా మోడర్న్ ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. ఓఆర్ఆర్ సమీపంలో ఎయిర్పోర్ట్కు చేరువలో రాజేంద్రనగర్ వద్ద ఉన్న లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. 13.75 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ప్రశాంతతకు చిరునామాగా ఉండే ఏరియాలో ప్రాస్పరా కౌంటీ కొలువు తీరింది. ప్రాస్పరా కౌంటీలోని 121 ట్రిప్లెక్స్ విల్లాస్ న్యూ జనరేషన్ లైఫ్ స్టైల్ కు అద్దం పట్టేంత గ్రాండ్ గా ఉంటాయి. ఇందులో అతి కొత్త విల్లాస్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అవి సింగిల్ నెంబర్ డిజిట్స్ లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మీ ఫ్యూచర్ రెడీ ప్రాజెక్ట్లో ప్రాపర్టీ సొంతం చేసుకునే అరుదైన అవకాశం కొద్ది మందికి మాత్రమే ఉంది. వెంటనే త్వరపడండి. హాయ్ సార్. హలో. గిరిధరి కన్స్ట్రక్షన్స్ అప్డేట్స్ ఏమున్నాయి సార్? ఇప్పుడు హైదరాబాద్లో కిస్మత్పూర్ అనే విలేజ్లో ప్రాస్పరా కౌంటీ ఇట్స్ అ వెరీ ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్. హైదరాబాద్లోనే ది బెస్ట్ #1 కాబోతా ఉన్నది. ఆల్రెడీ ఆల్మోస్ట్ వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్, గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్. సార్, ఏదో కమ్యూనిటీ కట్టేసాము వదిలేసాము అని కాకుండా మీ ప్రాజెక్ట్స్ చూసుకుంటే కనుక ఎయిర్ క్వాలిటీ టెస్ట్ కానీ, సాయిల్ క్వాలిటీ టెస్ట్ కానీ, అండ్ పర్సనల్లీ నేను చూసింది ఏంటంటే మీ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది. సో దానికి మీరు ఏం జాగ్రత్తలు తీసుకుంటారు? మా దగ్గర ఆల్రెడీ హౌస్ కీపింగ్ ఈ సిస్టమ్ అంతా ఉందన్నమాట. ప్రతి ప్రాజెక్ట్లో ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ కార్పస్ ఫండ్ మేము కలెక్ట్ చేస్తాం. కార్పస్ ఫండ్తో పాటు వాళ్ళకి ఏంటంటే ఒక బాడీ, ఒక సిస్టమ్ అంతా ఏర్పాటు చేసి సెక్యూరిటీ కానీ అండ్ ఈ హౌస్ కీపింగ్ సంబంధించిన సిస్టమ్ మొత్తం మనం ఆల్రెడీ ఫస్ట్ టైం తన ఎప్పుడైతే ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. వాళ్ళు నడిపించుకుంటాం. ఆఫ్టర్ దట్ అసోసియేషన్ ఫామ్ అవుతుంది. అసోసియేషన్ ఫామ్ అయిపోయినాక వాళ్ళ ఇంట్రెస్ట్ మేరకు వాళ్ళు ఏదైతే సిస్టమ్ ఉందో నడిపించుకుంటూ ఉంటారు కస్టమర్లు. ఆ రకంగా ఏ ప్రాజెక్ట్ చూసినా క్లీన్, నీట్, దాన్ని 100% మేము కాంప్రమైజ్ కాము కాబట్టి బాగానే చేసుకుంటాం. మంచిగా పర్ఫెక్ట్. సార్, బడ్జెట్ ప్రకారంగా చూసుకుంటే కనుక ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి ఏంటిదంటే ఒక గేటెడ్ కమ్యూనిటీ అంటే పెద్ద డ్రీమ్ కింద ఉంటుంది. సో మీరు అలాంటి వాళ్ళకి ఏం చేస్తున్నారు? ప్లాన్ చేస్తూ ఉన్నాం. హైదరాబాద్ కంటే లాంగ్ అవుతున్నా కాబట్టి మనకి ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిపోతుందో, ఇప్పుడు త్రిబుల్ అనేది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ అవుటర్ రింగ్ రోడ్తో పాటు రీజనల్ రింగ్ రోడ్ 2 క్లస్టర్ల కింద ప్లాన్ చేసేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేద్దామనే ఆలోచనలు తను ఉన్నారు కాబట్టి ఆ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు. వన్స్ త్రిబుల్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుందో ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అయిపోతే మనం ఆ ఏరియాలో వాళ్ళ బడ్జెట్కి సంబంధించినది చేసుకోవచ్చు. హైదరాబాద్లో ఆల్మోస్ట్ వెరీ కాస్ట్లీ అయిపోయినాయి. ఎక్కడ చూసినా 40 crores, 50 crores, 100 crores అనేది నడుస్తూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ అఫోర్డ్ చేయలేరు వాళ్ళు. కాబట్టి సిటీకి ఒక 50-60 కిలోమీటర్స్ రేంజ్లో వెళ్ళిపోతే డెఫినెట్గా వాళ్ళకు బడ్జెట్ లెవెల్లో అది మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. లైఫ్లో ఆనందం ఎక్కడ దొరుకుతుంది అంటే ఇంతకైనా సరైన ప్లేస్ ఇంకే ఉంటుంది. డ్రీమ్ హౌస్ కళ్ళ ముందు ఉంటే అందులోనూ లైఫ్ లీడ్ చేయడం కంటే అంతకంటే ఆనందం ఇంకే ఉంటుంది. లావిష్గా ఉండే ఇల్లు, అల్ట్రా మోడర్న్ ఫీచర్స్, సిటీలో ప్రైమ్ లొకేషన్, ఇలా డ్రీమ్ హౌస్లో ఏది ఉండాలని కోరుకున్నా సరే అందుబాటులో ఉండేలా ప్రాజెక్టులను తీర్చిదిద్దే సంస్థ వాసవి గ్రూప్. నిర్మాణ రంగానికి విశేష సేవలు అందిస్తున్న నారేడ్కోతో వాసవి సంస్థకు సుదీర్ఘమైన అనుబంధం ఉంది. ఈ ట్రెండ్ ని కంటిన్యూ చేస్తూ ప్రెజెంట్ నారేడ్కో తెలంగాణ గ్రాండ్ లెవెల్లో నిర్వహిస్తున్న ప్రాపర్టీ షోకి వాసవి గ్రూప్ పవర్డ్ బై స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది. హైటెక్స్ లో జరుగుతున్న ఈ ఈవెంట్ లో వాసవి స్టాల్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. సో ఇప్పుడు మీరు నారేడ్కో ప్రాపర్టీ షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు పవర్డ్ స్పాన్సర్ లాగా. సో దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే. సో నారేడ్కో ప్రాపర్టీ షో హైటెక్స్ వేదికగా నారేడ్కో మేనేజ్మెంట్ వాళ్ళు ఈ ప్రాపర్టీ షోను ఎంతో గొప్పగా నిర్వహించడం జరిగింది. వాసవి గ్రూప్ తరఫున నారేడ్కోలో మేము పవర్డ్ బై స్పాన్సర్డ్గా వివరించడం జరిగింది. సో ఈ ప్రాపర్టీ షోలో దాదాపుగా 50+ డెవలపర్స్ వాళ్ళ ప్రాజెక్ట్స్ను ఇక్కడ షోకేస్ చేయడం జరిగింది. సో ఈ ప్రాపర్టీ షోలో లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేటివి మీకు డిస్ప్లేలో ఉంటాయి అండ్ మీ బడ్జెట్కి అనుకూలంగా మీరు డిసిషన్ తీసుకోవచ్చు. ఇందులో నా స్పెషల్ టిప్ ఏంటంటే టుడే ఇఫ్ యూ సీ హైదరాబాద్ మార్కెట్ మీరు చూస్తే కనుక సౌత్ హైదరాబాద్ అనేది కొద్దిగా గ్రోత్ ట్రెజెక్టరీలో ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా లో కాస్ట్లో మీకు ఫాస్టర్ హయ్యర్ రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే శంషాబాదు, దాని తర్వాత షాద్ నగర్, ఈ ఏరియాస్లో దెర్ ఈజ్ అ పొటెన్షియల్ గ్రోత్ స్కోప్.
అంటే ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్ తీసుకుంటే కనుక ఆల్రెడీ ఫుల్లీ డెవలప్డ్, నార్త్ హైదరాబాద్ తీసుకుంటే కనుక లాట్ ఆఫ్ ఫ్లైఓవర్స్ అండ్ లాట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది అక్కడ. నార్త్ హైదరాబాద్ ఈజ్ ఆల్సో గుడ్ ఆప్షన్, బట్ ఆల్రెడీ ప్రైజెస్ అక్కడ పెరిగిపోయాయి కాబట్టి ఇఫ్ యూ వాంట్ గుడ్ రిటర్న్స్ సౌత్ హైదరాబాద్ ప్రాజెక్ట్స్ తీసుకుంటే మంచి అడ్వాంటేజెస్గా ఉంటుంది అందరు కస్టమర్స్ కానీ నా ఉద్దేశం. ఈ ప్రాపర్టీ షో ప్రత్యేకంగా మేము ఒక న్యూ లేఅవుట్ ప్రాజెక్ట్ను లాంచ్ చేయడం జరిగింది, వాసవి విజయ్ విహార్ అని చెప్పి. ఇది మీకు షాద్ నగర్లో ఉంటుంది ప్రాజెక్టు. జస్ట్ షాద్ నగర్ క్రాస్ అయిన తర్వాత బాల్నగర్లో ఒక బాలి ఇండోనేషియన్ థీమ్లో ఈ ప్రాజెక్ట్ను డిజైన్ చేయడం జరుగుతుంది. ఇది మేము స్పెషల్ అట్రాక్షన్గా ఈ ప్రాపర్టీ షోలో ప్రవేశపెట్టాము. వాసవి గ్రూప్ తరఫున ఈ సంవత్సరము వాసవి మెట్రోపోలిస్ ఉప్పల్ బగాయత్ లేఅవుట్లో మరియు వాసవి నందనం అన్న ఒక ప్రాజెక్టు కొంపల్లి సుచిత్రాలో, ఈ 2 ప్రాజెక్ట్స్ కూడా ఓసీ వచ్చి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది కస్టమర్స్ కూడా. మెట్రోపోలిస్ ప్రాజెక్ట్ వి ఆల్రెడీ హ్యాండెడ్ ఓవర్. వాసవి నందనం ప్రాజెక్టు వీఆర్ హ్యాండింగ్ ఇట్ ఓవర్ ఇన్ అక్టోబర్ మోస్ట్ ప్రాబబ్లీ. సో దీంతో ఒక 2 ప్రాజెక్ట్స్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అండ్ రీసెంట్గా ఒక వాసవి లేక్ సిటీ అనే ఒక ప్రాజెక్ట్ కూడా మేము డిసెంబర్ టు జనవరి మధ్యలో హ్యాండ్ ఓవర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. దానికోసం కూడా రియాలిటీ రంగంలో మీకు తెలియని ఎన్నెన్నో విశేషాలను మీ ముందుకు తీసుకొస్తుంది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంతవరకు ఈ వారం రియల్ సిటీ అప్డేట్స్ను చూసాం కదా. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.